నారాయణో హరిహి అంటూరా. వైద్యో నారాయణు హరిహి అంటూ ఉంటారు. ఈ మాట చాలా విరివిగా వింటూ ఉంటాం. కానీ అదే వైద్యులు, అదే వైద్యాలయం మనుషుల ప్రాణాలు పీక్కు తింటూ ఉంటే, ఐ రిపీట్, మనుషుల ప్రాణాలని పీక్కు తింటూ ఉంటే ఇంకొక మాట ముందుకు వేసి, బహుశా ఆ పదాన్ని ఉపయోగిస్తే కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్గా పదాన్ని వాడలేదు, కానీ దాని దరిదాపులో ఉండే పదాన్ని వాడుతున్నాను. ఆ మృతదేహాలను, చచ్చిపోయిన ఆ శరీరాలను కూడా ఏమాత్రం అది లేకుండా, నేను ఆ పదాలను వాడాలనుకోవట్లా, తింటున్నారే, అక్కడి నుంచి వచ్చే డబ్బులు తింటున్నారే, ఎలా తినబుద్ధి అవుతుంది? ఈ మాటలు నేను అంటున్నాను అనుకుంటున్నారేమో. ఈ మాటలు ఉంటుంది ఓ కుటుంబం ప్రస్తుతం ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేస్తోంది. అమీర్పేటలో ఇంకొక దారుణం చోటు చేసుకుంది. అమీర్పేట వెల్నెస్ హాస్పిటల్లో దారుణానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మృతదేహం ఇవ్వకుండా దౌర్జన్యంకి పాల్పడిందంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 60,000 కడితేని మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. 4 రోజుల్లో 3 లక్షలు కట్టించుకొని వెల్నెస్ యాజమాన్యం తమకు నరకాన్ని చూపిస్తోందంటోంది ఆ కుటుంబం. ఇవాళ ఉదయం కూడా 40,000 కట్టించుకొని తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు, పేషెంట్ ఇక లేడు, పేషెంట్ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. లంగ్ ఇన్ఫెక్షన్తో, అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో జాయిన్ అయిన పేషెంట్, ఆమె పేరు పుష్పలత, హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కిడ్నీ ఫెయిల్ అయిందని, లివర్ డ్యామేజ్ అయిందని డబ్బులు గుంజింది వెల్నెస్ యాజమాన్యం అంటూ ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తోంది. గుండెలు బాదుకొని అంతా సెట్ అయింది అని నమ్మించి ఆ మరుసటి రోజు వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసింది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇదేనా? మన భారతదేశంలో ఉన్నామా, లేకపోతే పక్కనున్న పాకిస్తాన్లో ఉన్నామా? భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? మీకన్నా ఉగ్రవాదులైనాయం కదా. ఒకవేళ ఇదే కనుక నిజమై థరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఇలా జరిగే ఘటనల మీద, ఉగ్రవాదుల మీద ఏ యాక్షన్ తీసుకుంటామో, ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్య తీసుకుంటామో దానికి తగ్గకుండా తీసుకోవాలి. మన దేశ సొమ్ముని, మన పౌరులకు సంబంధించి గుంజుతున్న వాటిని ఉగ్ర స్థావరాలుగా గుర్తించాలి. కొద్ది రోజుల క్రితం ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా 2 చేతులు జోడించి ఆవిడ నమస్కారం పెడుతూ మాలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారన్నారు. మురిసిపోయాం ఆ రోజు. అలా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలని పణం పెట్టి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళిన ఇలాంటి వాళ్ళని పోల్చాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. గుర్తు పెట్టుకోండి, ఈరోజు ఆ జనం ఉన్నారు కాబట్టి, ఆ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు వస్తున్నాయి, మీ జోబులోకి వస్తున్నాయి. ఇలా అందరినీ పీక్కు తింటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎవడిస్తాడు మీకు డబ్బులు? పేద ప్రజల డబ్బుల్ని దోచుకొని కట్టుకుంటే ఎన్ని రోజులు కట్టుకుంటారు, ఎన్ని అంతస్తులు కట్టుకుంటారు? ఎవరైనా పట్టెడు అన్నమే పొట్టకు పట్టేది. బంగారాన్ని మింగలేరు కదా, బంగారాన్ని మింగి తెల్లారు కదా, మింగి నోట్లో వేసుకోలేరు కదా. నోట్ల కట్టలు ఎందుకు వస్తారు? నిజం చెప్పండి వాళ్ళకి. ఇది ఆ కుటుంబం అక్కడ అంత ఆవేదన వ్యక్తం చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఒక మనిషి హాస్పిటల్కి రావాలంటే భయపడిపోవాల్సిన రోజుల ఎంతటి దారుణం ఇది, ఎంతటి దుర్మార్గం ఇది. అంతా సెట్ అయిపోయిందని చెప్పి నమ్మించి ఆ మరుసటి రోజే వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసింది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం చెబుతూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసారట. బాబు, మా దగ్గర డబ్బు అయిపోయింది, కనీసం ఆ మృతదేహాన్నైనా ఇవ్వండి, అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం వేడుకుంటే, ఇంకా చెప్పంటే అడుక్కుంది పాపం. అంత మానవత్వం చచ్చిపోయిందా? ఇంకా అల్టప్పుడు ఎందుకు? ఎలాగా ఏదో రోగం వచ్చి ఏదో రోజు పోవాల్సిన శరీరం ఏది అని చెప్పి జనాలు వదిలేసి ఏ వైద్యుడి దగ్గరికి రాకుండా, ఐ రిపీట్ అండ్ ఐ కోట్, నిజమైన డాక్టర్లకి
నిజమైన డాక్టర్లకి ఈ మాట అసలు ఏమీ పట్టింపు ఉండవు. హడావిడి చేసే ఉంటారు చూశారు, వాళ్ళకు సంబంధించి మృతదేహం ఇవ్వాలని చెప్పినా కనికరించలేదంట. ఇది అక్కడ వాళ్ళు చెబుతున్న మాట, ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? వెల్కమ్ టు RTV. ఏదైతే ఠాగూర్ సినిమా మనందరం చూసే ఉంటాం, ఠాగూర్ సినిమాలో ఏదైతే ఒక పేషెంట్ వెళ్ళి నకిలీ వైద్యం చేసి లక్షలు దుబ్బుకుంటా ఉంటారు. సో అలాంటి ఘటనే లాల్ బంగ్లా ఏదైతే అమీర్పేట్ బేగంపేటలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏదైతే పేషెంట్ కి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి లివర్ ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ తో ఉన్నప్పుడు జాయిన్ చేశారు. సో ఆ లంగ్ ఇన్ఫెక్షన్ తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ కిడ్నీస్ పోయాను, ఆ తర్వాత లివర్ పోయాను, అలా 3 లక్షలు వసూలు చేశారు, తర్వాత 4 లక్షలు. సో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 8 గంటల సమయంలో కంప్లీట్ గా అంటే 40,000 ఫీజు కట్టిన తర్వాత తీసుకెళ్ళన్నారు. సో తీసుకెళ్లే క్రమంలో కూడా మీరు 4 లక్షలు పెండింగ్ ఉంది కట్టాలన్నారు. సో అదే క్రమం మేము కట్టలేవు, మా దగ్గర లేవంటే కూడా మీరు లాస్ట్కి 90,000 కట్టండి, 60,000 కట్టండి, 50,000 కట్టండి అని కడితే తప్ప వదలేదు. 50,000 కట్టితే తప్ప ఎంత డాక్టర్లు ఇంత పైసల కోసం పీడిస్తా ఉన్నారు. సో బాధితులు ఇక్కడే ఉన్న మనతో పాటు. అమ్మా, ఏం జరిగింది అసలు? ఎంతగా వసూలు చేస్తారు, ఏమంటారు? మేము పైసలు కట్టలేక మమ్మల్ని కోసం పోసుకుంటాను. మేము ఆ హాస్పిటల్ పేషెంట్ కి పెట్టి మా పరిస్థితి ఎట్లున్నది, మాకు పైసలు లేవు సార్, మాకు పంపించండి అని అంటే మాకు పంపించలేదు. మేము ఇప్పుడు అట్లనే చేసి పైసలు కడితే మాకు రోజు వైద్యం చేస్తే మీరు చూస్తూనే ఉన్నారు. రామని 50,000 1,00,000 రూపాయల బిల్లు కడతానే ఉన్నాము, రోజు కడతానే ఉన్నాము, రోజు మందులకు కడుతున్నాము, డాక్టర్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని మమ్మల్ని ఇప్పటిదాకా చేసిండ్రు, మాకు బీపీలుగా ఇచ్చిండ్రు. జాయిన్ అయినప్పుడు సుమారుగా మీ మదన్ జాయిన్ చేసినప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉన్నప్పుడు జాయిన్ చేశారు, ఎంత వసూలు చేశారు ఇప్పటి వరకు? ఒక 3 lakhs దాకా, 3 lakhs 3.5 వసూలు చేశారు ఇప్పుడు. ఏమంటారు? డబ్బులు కడితే కానీ కరాఖండిగా చెప్తున్నారా? అట్లనే చెప్పారు. ఎంత కట్టారు? 3.5 కట్టినాం. 3.5 అప్పుడు ఒక 50-55 కట్టినాం. ఏం ప్రాబ్లం ఉండి జాయిన్ చేస్తారా అని? లంగ్ ఇన్ఫెక్షన్ తో ఇంకా చిన్న అన్ని యాడ్ చేసుకుంటా హార్ట్ ఉబ్బింది అన్నారు, తర్వాత బ్రెయిన్ కి ఎక్కుతుంది అన్నారు, షుగర్ సాల్ట్ లెవెల్ పడిపోయింది అన్నారు, ఎక్కువైంది అన్నారు. ఇట్లా మార్చుకుంటున్నారు. అన్ని చెప్పిండ్రు, అన్ని చెప్పినా పర్వాలేదు మంచిగా అవుతుంది అని పెట్టుకుంటా వచ్చినాం. మాకు మంచిగా లేదు, పెయిన్ ఇచ్చిండ్రు, ఇక బాగా మాకు పైసలు రైట్, విన్నారు కదా. ఏదైతే ఆ పేషెంట్ ప్రాణాలు తగ్గితే చాలా. పేరు పుష్పలత, సుమారుగా ఆమె వయసు 38 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె వయసు. ఆ వయసు గల ఆమె లంగ్ ఏదైతే ఇన్ఫెక్షన్ తో కాస్త బయటికి హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో జాయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉంది అని చెప్పి ఉంటే ఇంత ఉండేది కాదు. కానీ క్యూర్ చేస్తామంటూ జాయిన్ చేసుకొని రోజుకి 1,00,000 రూపాయలు చొప్పున వసూలు చేసుకుంటూ సుమారుగా 3 రోజులకి 3.5 లక్షలు వసూలు చేశారు. సో తర్వాత ఒక్కొక్కటిగా ప్రాబ్లం, లంగ్ ఇన్ఫెక్షన్ కాస్త లివర్కి వచ్చిందన్నారు, లివర్ నుంచి 2 కిడ్నీలు పోయినారు, 2 కిడ్నీల నుంచి కొన్ని రోజుల తర్వాత సోడియం లెవెల్స్ పడిపోయారు. ఆ సోడియం లెవెల్స్ పడిపోయిన తర్వాత ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, మీకు హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది అంటూ కూడా రోజుకి ఒకరోజు తగ్గింది అంటూ, ఒకరోజు పెరిగింది, ఇంకో రోజు నార్మల్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్న పేషెంట్ రికవరీ చేయొచ్చు అని, నెక్స్ట్ డేకే మళ్ళీ మీ పేషెంట్ మీకు తగ్గదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా రోజు అంటే పేషెంట్ వచ్చిన రోజు చనిపోయిందా, లేకపోతే రోజు వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ చనిపోయిందా, రోజు కంటిన్యూస్గా మెడిసిన్ ఇస్తూనే ఉన్నారంట. కానీ దేనికి రెస్పాండ్ అవ్వకపోగా పేషెంట్ నడుచుకుంటూ వచ్చినామా ఈరోజు బాడీతో తిరిగి బాడీ తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లోపల. అంటే వైద్యం అమ్ముడుకు పోయిందా అంటే నిజం చెప్తుంది. మీరు ఠాగూర్ సినిమా చూసే ఉంటారు, బాడీకి ట్రీట్మెంట్ చేసి ఎంతకైతే డబ్బులు వసూలు చేస్తారో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అంత్యక్రియలు చేసుకోవడానికన్నా లాస్ట్ డబ్బులు లేవు. అంటే అంత ఉన్న డబ్బులు అన్ని కూడా తాకట్టు పెట్టుకొని బంధువుల దగ్గర అప్పులు చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ కోసం అయితే మొత్తం కూడా 3.5 లక్షల వరకు కట్టారు. సో మా దగ్గర ఇంకా లేవు సార్, కట్టలేము అంటే కూడా ఇచ్చే ప్రసక్తే లేదు, మీరు 1,50,000 కట్టండి అప్పుడే కూడా వైద్యులు రాసి ఇవ్వడం జరిగింది. అప్పటికి వాళ్ళ కాళ్ళ వేళ పడి మాట్లాడడం వల్ల మీరు ఆగండి, మీది రోడ్ మీది హాస్పిటల్ అక్కడ ఉంది సార్, మీది హాస్పిటల్ అక్కడ లోపలికి రాలేదు, నేను లోపలికి రాలేదు మీ హాస్పిటల్ లోపలికి, నేను రమ్మంటా లోపలికి వస్తే నువ్వు తరుము హాస్పిటల్కి రాలేదు కదా.
చూసారా హాస్పిటల్ సిబ్బంది దుర్స్థానం చూస్తా ఉన్నాం. అంటే హాస్పిటల్ రోడ్డు మీద నుండి మాట్లాడనే కష్టమే అవుతోంది. వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే మనకు లాల్ బంగ్లా ఏదైతే ఉందో, లాల్ బంగ్లా బేగంపేటలో ఉన్న అమీర్పేట లాల్ బంగ్లా అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ లాల్ బంగ్లా ఆపోజిట్ లో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ మనం బ్రాండ్ చూడొచ్చు. వెల్నెస్ హాస్పిటల్కి పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు అలా వచ్చిన పేషెంట్ ప్రాణాలతో లేకుండా పోయింది. సో ఆ ట్రీట్మెంట్లో ఆ పైసలు కడితే కానీ బాడీని కూడా ఇవ్వమంటూ కూడా డిమాండ్ చేశారు. సో లాస్ట్కి 1,50,000 కాంచి కనీసం 50,000 కడితే కానీ మేము బాడీని వదలమంటూ కూడా వీళ్ళు కఠినంగా ఉన్నారు. అంటే పైసలకి అమ్ముడుపోయారు ఏంటి. ఒకసారి మనం హాస్పిటల్ చూసుకోవచ్చు. వెల్నెస్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఏవిఎస్ వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో మన లాల్ బంగ్లా అమీర్పేట్లో ఉన్న అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. లాల్ బంగ్లాలో అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళని తీసుకొచ్చారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీలో ఎవరైతే చూస్తూ ఉన్నారో హాస్పిటల్కి మనం ప్రాణాలు ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఎంత ఖర్చు అయినా వెనకడం. కానీ పేషెంట్ని పదే చెప్తా ఉన్నా, ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను, పేషెంట్ని ప్రతి 1 అవర్కి ఒకసారి చూస్తూ ఉండండి. ఒకసారి హాస్పిటల్లో ఒక 24 hours దాటింది అంటే ఆ పేషెంట్లో కొద్దిగా రికవరీ అవుతున్నాడు అంటే ఉంచండి. కానీ రికవర్ అవ్వట్లేదు, ఇంకా లో గ్రేడ్ అవుతున్నాడు, తగ్గుతున్నాడు మనిషి, ప్రాణాలకి హెల్త్ ఇంకా లో అవుతుంది అనుకుంటే కనుక వెంటనే హాస్పిటల్ మార్చేయండి. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది మిమ్మల్ని డబ్బులు గుంచడానికి ఆ రోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మోసపూరిత హాస్పిటల్ ఉన్నంత వరకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఎన్ని లక్షలు 50 లక్షలు పోస్తానో కూడా పేషెంట్స్ కూడా మీకు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంటుంది అంటూ కూడా డబ్బులు గుంజుతూ ఉంటారు. సో ఇచ్చేటప్పుడు కూడా అంతే డిమాండ్ చేస్తారు. అన్ని లక్షలు గుంజేదాకా పేషెంట్ని కూడా బయటకు వదలరు. సో ఇలాంటి దోచుకునే హాస్పిటల్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో, ఇలాంటి చాలా ఉన్నాయి. సో మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. వైద్యులని గుడ్డిగా నమ్మొద్దు. వైద్యుడు దేవునితో ఆరాధించాం ప్రతి ఒక్కరు కూడా, కానీ ఇప్పుడు వాళ్ళు వైద్యుల్లా లేరు, కటిక వాళ్ళ ఉన్నారు. అంటే పెంచిన గొర్రెనే కోసేవాళ్ళలాగా ఉన్న కఠినాత్ములుగా ఉన్నారు ఈ డాక్టర్లు. సో ఎవరిని నమ్మొద్దు. ఆ కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, ఆ తల్లి పుష్పలత కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, ఇంకో కూతురు ఉంది, పెళ్లి కాని కూతురు ఉంది, ఆమె రిలేటివ్స్ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. కూడా 4 లక్షల పైగా పెట్టాం చూడడానికి కూడా ఇంకో 50,000 కట్టించుకున్నారు, మా దగ్గర లేవన్నా కూడా వినలేదంటూ కూడా రోధిస్తూ ఉన్నారు. సో వ్యూవర్స్ మీరు కూడా ఇలాంటివి చూసినప్పుడు స్పందించండి, గమనిస్తూ ఉండండి. పేషెంట్ని ప్రాణాలు పోయేదాకా తేవద్దు, మీరు గమనించాలి. ఎందుకంటే డాక్టర్లు గుంజుకునే డాక్టర్లు మన రక్తం అమ్ముకునే బతారు, ఇటువంటి పైసలు లేకపోతే కిడ్నీలు కన్ను కూడా గుంజుకునే రకం ఉన్నారు ఈ డాక్టర్లు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇది అప్డేట్స్. కెమెరామెన్ జాఫర్తో పవన్ వైజాగ్ టీవీ హైదరాబాద్.